పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ ప్రపంచంలో ఎవరినైనా ప్రేమిస్తున్నారంటే వాళ్ళు సముద్రంలో మునిగినట్టే. ఎప్పుడు తేలుతారో ఎక్కడ తేలుతారో ఎవ్వరికీ తెలియదు. ఆ సముద్రంలో మనడు కూడా మునిగాల్సి వచ్చింది. ఈ లోకంలో అబ్బాయి దేన్నైనా భరిస్తాడు కానీ ఒక అమ్మాయి నువ్వు నాకు వద్దంటే అస్సలు భరించలేడు మచ్చా. ఏంటి మామా, ఎప్పుడు రాంగు పవర్మ సినిమాలాగా దయ్యాల గురించి మాట్లాడేవాడివి, ఇప్పుడేంటి సుకుమార్ సినిమాలలాగా లవ్ కొటేషన్స్ చెప్తున్నావు? కొటేషన్ అంటే గుర్తొచ్చింది. నా దగ్గర ఒక మంచి లవ్ స్టోరీ ఉంది. స్టోరీయా? ఏంటో చెప్పు మచ్చా. ఓపెన్ చేస్తే లవ్లీ, ఏంటో చెప్పు. ఐఎమ్ సారీ లవ్లీ. ఏంట్రా ఐ లవ్ యూ చెప్తా అనుకుంటే ఐఎమ్ సారీ అంటున్నాడు. అదే మామ ట్విస్ట్. ట్విస్ట్ బాగుంది, మరి నెక్స్ట్? ఆ నెక్స్ట్ ఏంటో తెలుసుకోవాలంటే మనం వన్ డే బ్యాక్ వెళ్ళాలి. లెట్స్ బ్రేకప్. వాట్?
ఎందుకు? నీకు తెలీదా ఎందుకు బ్రేకప్ అంటున్నానో? నీకు తెలీదా? ఓ కూల్, నేను నీ ముందే ఉన్నా, కిలోమీటర్ దూరంలో లేను, ఎందుకు అలా అరుస్తున్నావు? ఓకే, నేను నైట్ 3 days నుంచి నీకు కాల్ చేస్తున్నాను, ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నైటా? బావా, నాకు నా లవర్ గొడవ అయిపోయింది బావా. గొడవ? ఎందుకురా? నా లవర్ని బాగా ప్రేమిస్తున్నా అని చెప్పి తనకి నాకు గొడవ అయిపోయింది బావా. ప్రేమిస్తే గొడవ ఏంట్రా? నేను ప్రేమించిన తన్ను కాదు బావా, పక్కన అమ్మాయిని. మనిషి బ్రతుకింతే ట్యాంగ్ ట్యాంగ్ ట్యాంగ్, ఈడి బ్రతుకింతే ట్యాంగ్ ట్యాంగ్ ట్యాంగ్. బావా నీకు ఒకటి చెప్తాను రా, ఈ అమ్మాయిలు అందరూ ఇంతే. వీళ్ళ ముందు ఇంకో అమ్మాయిని చూస్తే చాలు కోపపడడం, అనుమానించడం, అలగడం, ఫైనల్లీ బ్రేకప్ చెప్పడం. అబ్బే ఈ అమ్మాయిలు మారర్రా. ఎవరో మహానుభావులు చెప్పారట, ఆడవారి మాటలు అర్థాలు అయిపోయినాయి. ఆ అర్థాలు ఏంటో తెలుసుకునే లేపు మన జీవితాలు వ్యర్థాలు అయిపోయినా. అబ్బే అస్సలు మారర్రా ఈ అమ్మాయి. నా లవర్ చూడు మావా, చూస్తున్నా చంపేస్తా. నేను దాని ముందు ఇంకో అమ్మాయిని చూసినా అస్సలు కోప్పడదు, అస్సలు అలగదు, అసలు అనుమానం అనేది ఉండదు మా మధ్యన. నేను ఏంటి బావ కట్ చేసే ఫోను, ఫీల్ అవుదా? మరి కట్ చేయదు. ఇప్పుడు ఫోన్ ఎత్తే ఏముంటుందిరా? ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు, తిన్నావా, ఏం తిన్నావు, నీతో మాట్లాడాలనిపిస్తుంది, తొక్క తోటకూర సొల్లు. అందుకే దాని టైము నా టైము ఇద్దరు టైంను వేస్ట్ చేయవచ్చు. బా నాకు డైలాగ్ గుర్తుపెట్టు. ఏంటి బావ అది? ఆ అమ్మాయి ఎందుకు దండగా, నా పక్కన నువ్వు ఉండగా. కాకాలు కేక వీడికి ఎక్కేసిందిరా. నైట్ ఫుల్గా పడిపోయావు కదా? డార్లింగ్ నన్ను అనుమానిస్తున్నావా? నేను అలాంటి వాడిని కాదు. మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ కదా, ఏదో పాస్ అవ్వడానికి ప్రిపేర్ అవుతున్నా. ఫుల్ నైట్ అవుట్, నీ కాల్ లిఫ్ట్ చేసి నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. చెవిలో పువ్వు పెట్టకే. చెవులో పువ్వు కూడా పెట్టచ్చా? ఇక చాలు, నువ్వు నైట్ అంతా ఏం చేస్తున్నావు అంతా నీ ఫ్రెండ్ నాకు చెప్పాడు. నువ్వు బ్రేకప్ చెప్పింది నేను మందు తాగుతున్నానా? చీప్, వెరీ చీప్. నువ్వు తాగడం మాత్రమే కాదు, నేను నీ పక్కన ఉన్నప్పుడు నువ్వు చాలా మంది అమ్మాయిలు చూస్తున్నావు. మామూలుగా చూస్తే ఓకే, కానీ వేరే యాంగిల్లో చూస్తున్నావు. ఏ నువ్వు లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? ఇంకెంతమంది అమ్మాయిలు కావాలి నీకు? ఐమ్ సారీ బేబీ, ఇంకెప్పుడు తాగు. నువ్వు పక్కన ఉన్నా లేకపోయినా ఏ అమ్మాయిని కన్నెత్తి చూడ. నువ్వు మారవరా? ఏయ్ ఆగవే. గో టు హెల్. ఒక్క 2 minutes నేను చెప్పేది విను, ఆ తర్వాత నీ ఇష్టం. అవును, నా ఫ్రెండ్ చెప్పింది నిజమే. నేను తాగుతాను, తాగి పడిపోతాను కూడా, కానీ నేను దానికి బానిసం కాలేదు. నేను నిన్ను లవ్ చేస్తాను, చాలా లవ్ చేస్తాను. ఎంతంటే నా ప్రేమను వివరించలేనంతగా. అక్కడే నేను నీకు బానిసం అయిపోయాను. యాక్చువల్గా నేను లవ్ చేయకముందు నుంచి అమ్మాయిని చూస్తున్నాను, కానీ అప్పుడు ఏ అమ్మాయిని చూసినా నాకు ఏదో ఫీలింగ్ కలిగేది. కానీ ఎప్పుడైతే నీకు పడిపోయానో నాకు ఏ అమ్మాయిని చూసినా ఏ ఫీలింగ్ కలగదు. ఎందుకంటే నేను ఇక్కడి కాదు, ఇక్కడి నుంచి లవ్ చేస్తాను. యాక్చువల్గా నువ్వు పక్కన ఉన్నప్పుడు వేరే అమ్మాయిని చూస్తున్నానంటే అది కేవలం మా అబ్బాయిల వీక్నెస్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మా నేత్రానందం కోసం. దానికే మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారు. ఫైనల్గా ఒకటి గుర్తుపెట్టుకో, అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదు. ఇక్కడ నీకు చెప్పాల్సింది ఒకటే, ఐ లవ్ యూ. నీ టైంని వేస్ట్ చేశాను అనుకుంటే ఐఎమ్ సారీ అండ్ థ్యాంక్ యూ ఈ క్షణాలు నాతో గడిపినందుకు. బాయ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నిన్ను చాలా బాధ పెట్టాను కదా, ఐఎమ్ సో సారీ. హే, ఈరోజు షాపింగ్ వెళ్దామా? 1+1 ఆఫర్ ఉందంట. మీరు ఇక మారరే. ఇది
ఇది మామ స్టోరీ. స్టోరీ సూపర్ ఉందిరా. స్టోరీ రాసావా? స్టోరీ రాశాను. మరి హీరో హీరోయిన్? హీరో వచ్చేసి మన అమర్ ఉన్నాడు మచ్చా, బాగా చేస్తాడు. హీరోయిన్ వచ్చేసి మౌనిక్ ఉంది, ఓహో మౌనిక. ఆ, బాగుంటుంది. మరి ఎడిటర్? మన వంశీ అన్నాడు కదరా. ఆహాహా వంశీ. మరి పోస్టర్ డిజైనర్? పోస్టర్ డిజైనింగ్ వచ్చేసి మన అక్షయ్ గారికి ఇద్దాం. మరి మ్యూజిక్? మ్యూజిక్ ఎలిట్స్ బ్యాండ్ ఉందిరా. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? రేపే మచ్చా. సరే వెళ్దాం పదా. యాక్షన్. నేను తనను బాగా ప్రేమిస్తున్నా అని చెప్పి తనకు నాకు గొడవైంది బావ. యాక్షన్. నా లవర్ని చూడు మా చూస్తా చంపేస్తా. దాని ముందు ఇంకో అమ్మాయిని చూసిన ఆ అమ్మాయి కట్ కట్. కట్ కట్ కట్.